వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్మిలో అండి. చింతర్లి బండు బ్లాగ్స్ స్వాగతం. ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం వీడియో పెట్టానండి. నేను కామాక్షి దీపం ఎలా పెట్టుకుంటానో, అమ్మవారికి ఎలా పూజ చేసుకుంటానో చూపిస్తానండి. ముగ్గులు అయితే లెగ్గానే నేను ఇల్లు వాకలు అన్నీ కడిగేసుకుని ఇలా ముగ్గులు వేసుకుంటానండి. నాకు ఇలా ముగ్గులు వేసుకుంటాం అంటే చాలా ఇష్టం. పూజ చేసుకుంటాం అన్నా చాలా ఇష్టం అండి. నా ఛానల్ని ఆదరించిన వాళ్ళందరికీ పేరు పేరుని చాలా థ్యాంక్స్ అండి. నా నా ఛానల్ కానీ నా వీడియో కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి అందరూని. ఇలాగా శుక్రవారం కదండి, నేను శుక్రవారం పసుపు కుంకుమ వేసుకొని చక్కగా ఇలాగా ఇంటి ముందు ఎంత అందంగా అలంకారం చేసుకుంటానండి. ఎప్పుడు అంటే నేను వారం వారం ఇలాగా అందంగా నిండుగా ముగ్గులు పెట్టుకుని పసుపు కుంకుమ వేసుకుంటానండి. గడపను కూడా అలాగే అలంకారం చేసుకుంటాను. ఇదిగోండి గడపని కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి. బియ్యం పిండితో ఇలాగా బొట్లు పెట్టుకుంటానండి. కుంకుమతో బియ్యం పిండితో బొట్లు పెట్టుకుని ఇలాగా గడప ముందు ముగ్గు వేసుకుంటాను. ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి. వారం వారం ఇలా చేసుకుంటాను. నేను చేసుకునేదే మీకు షేర్ చేస్తున్నానండి. మీరు కూడా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటారు కదా అని పెట్టాను. ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి. అందరూ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. మా ఇల్లు కొంచెం రోడ్డు పక్కనండి, మెయిన్ రోడ్డు పక్కన, అందుకని కొంచెం గోల కింద ఉంటుంది. అడ్జస్ట్ అవ్వండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే ఓ పక్క నుంచి బళ్ళు అవి తిరుగుతూ ఉంటాయి. గోల కింద ఉంటుందండి. పిచ్చుకలు కూడా ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ నేను తులసమ్మను కూడా శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇలాగా ముగ్గులు వేసుకున్నానండి. ఇలా ముగ్గులు వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగా కామాక్షి దీపం పెట్టుకుని ఇలాగ అలంకారం చేసుకున్నానండి దేవుడి దగ్గర. ఇలా కామాక్షి దీపం పెట్టుకుని ఇలాగ అలంకారం చేసుకుంటాం. ఫోటోలకి పువ్వులని ఇలా అలంకారం చేస్తాం. నాకు చాలా ఇష్టం అండి. నాకు నచ్చిన పనుల్లో ముగ్గులు పూజలు ఎక్కువ ఇష్టం అండి. నాకు ఇలాగా నీట్గా దేవుడి ముందు ఇలా సర్దుకుంటాం, ఇలా దీపం పెట్టుకొని ఇలా పూజ చేసుకుంటాం అంటే నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇలాగా ఇష్టమో, నా పూజ నా ముగ్గులు ఎవరికి నచ్చినాయో కామెంట్లో తెలియచేయండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలో ఎక్కువ పూజలు వంటలు ముగ్గులు ఉంటాయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మీకు నచ్చిన వీడియోలు ఏమన్నా పెట్టాలంటే నాకు చెప్పండి, కామెంట్లో తెలియచేయండి, నేను పెడతాను. ఎవరికి ఏమేమన్నా వీడియోలు కావాలంటే పెడతానండి. నాకు తెలిసినంతలో పెడుతున్నాను. ఇంకా ఏమేమన్నా చెప్తే చెప్పొచ్చు, నేను పెడతానండి. ఇలాగా దేవుడి దగ్గర ఇలా పూజ చేసుకున్నానండి. అమ్మవారికి లక్ష్మీదేవికి ఇలా కామాక్షి దీపం పెట్టి పంచదీపారాధన చేసుకుంటానండి. ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. కుంకుమ పూజ చేసుకుంటాను. ఇంకోండి తులసమ్మ దగ్గర కూడా ఇలాగా పూజ చేసేసుకున్నాను. పూజ చేసుకుని మీకు చూపిస్తున్నానండి. దీపారాధన చేసుకుని అరటిపళ్ళు పెట్టాను నైవేద్యం అమ్మవారికి. ఇలా ముగ్గులు వేసుకుని ఇలా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని తులసమ్మలో రాయి ఉంటుందండి, దాన్ని కూడా అలంకారం చేస్తాను ఎప్పుడూని. మా తులసి కోటలో ఎప్పుడూ రాయి ఉంటుంది. ఆ రాయిని కూడా అలంకారం చేస్తాను నేను. అలంకారం చేసుకుని నాకు నచ్చినట్టు పూజ చేసుకుంటానండి. ఇలాగా తులసమ్మ దగ్గర ఇలా అలంకారం చేసుకున్నాను. తులసమ్మ దగ్గర అలంకరణ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలండి, అందులో నేను ఉండాలి. నా కొత్తగా పెట్టాను కాబట్టి ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరూ చూసిన వాళ్ళు అందరూ లైక్ చేయండి. ఈ చిన్ని వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా నమస్కారం.